అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. చాలా మంది కార్పొరేట్ కంపెనీస్ లో జాయిన్ అవ్వడానికి చాలా అప్లికేషన్ ఫామ్స్ అండ్ అలాగే చాలా కంపెనీస్ కి అయితే అప్లై చేస్తుంటారు. అయితే మీ తాలూకా రెజ్యూమ్స్ సరిగ్గా లేకపోవడం కారణంగా మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో దీనికైతే నేను ఈ రోజు ఒక ఎండ్ సొల్యూషన్ అయితే మీకు చెప్తాం అనుకుంటున్నాను. ఇక నుంచి మీరు అప్లోడ్ చేయబోయే రెజ్యూమ్స్ ఏదైనా సరే కంపల్సరీగా ప్రతి కంపెనీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా రెజ్యూమ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్, ఎనీ కంపెనీ మీ రెజ్యూమ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు నేను తప్పకుండా చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం డూస్ ఏంటో తెలుసుకుందాం. అంటే చేయవలసినది కంపల్సరీగా రెజ్యూమ్ లో ఉండవలసింది. నంబర్ 1, మీ తాలూకా రెజ్యూమ్ అనేది సింగిల్ పేజ్ మాత్రమే ఉండాలి. నంబర్ 2, మీ రెజ్యూమ్ లో ఏమైనా స్కిల్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా హెడ్డింగ్లు మాత్రమే పెట్టి వదిలేయడం కాదు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా రాయగలిగే కేపబిలిటీ మీకు ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ మార్కెటింగ్ అనేది నా స్కిల్ అయితే కనుక డిజిటల్ మార్కెటింగ్ అని మాత్రమే పెట్టి వదిలేయకూడదు. డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఎటువంటి నాలెడ్జ్ ఉంది అనేది కింద చిన్న ఒక 2 to 3 సెంటెన్సెస్ లో డిస్క్రిప్షన్ అనేది రాయాలి. ఈ విధంగా మీకు ఎటువంటి స్కిల్స్ ఉంటే ప్రతి స్కిల్ కి డిస్క్రిప్షన్ అనేది రాయాలి. నంబర్ 3 చూసుకుంటే, మీ రెజ్యూమ్ లో ఫోటో అనేది మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, నాట్ మ్యాండేటరీ, బట్ నేనైతే పెట్టుకోమని సజెస్ట్ చేస్తా. ఈ 3 థింగ్స్ మీరు చేసి సింగిల్ పేజ్ లో కనుక రెజ్యూమ్ ని డిజైన్ చేసి గుడ్ టెంప్లెట్స్ తో డిజైన్ చేస్తే కనుక ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎంఎన్సీ కంపెనీస్ కి. ఓకే, డోంట్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఏంటంటే, అంటే చేయకూడనిది ఫస్ట్ పాయింట్, మీ కాలేజ్ డేస్ లో చేసిన రెజ్యూమ్ ని దయచేసి క్రష్ చేసి బిన్ లో వేసేయండి. ఎందుకంటే ఆ రెజ్యూమ్ ఎక్కడ పనికిరాదు బయటికి. నంబర్ 2 ఏంటంటే, మీరు మీ రెజ్యూమ్ లో బాక్స్ వేసేసి మీ కాలేజ్ నేము, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, బ్రాంచ్, పర్సంటేజ్ ఇది రాయొద్దు. అది చెయ్యొద్దు ఆ పని. నంబర్ 3 పాయింట్ ఏంటంటే, మీ రెజ్యూమ్ లో హాబీస్ అనేవి 3 లేదా 2 మించి ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంది అంటే కనుక మీ రెజ్యూమ్ ఎవరు కూడా కన్సిడర్ చేయరు. సో రెజ్యూమే ప్రిపరేషన్ లో నేను చెప్పిన పాయింట్లు ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, సింగిల్ పేజ్ ఆఫ్ రెజ్యూమే ఉండాలి విత్ గుడ్ టెంప్లెట్. ఆ గుడ్ టెంప్లెట్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు సంథింగ్ గ్రాఫిక్ డిజైన్ వేసేసి బోర్డర్ వేసేసి షేప్స్ అవి వేయాల్సిన పని అయితే లేదు. మనకి 2 వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అందులో మీరు మీ డేటా ఎంటర్ చేసుకుంటే రెజ్యూమ్ ఆటోమేటిక్ గా టెంప్లెట్స్ లోకి ఫార్మాట్ అయితే అయిపోతుంది. ఓకే, చేంజ్ అయితే అయిపోతుంది. సో ఆ ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో వాటి పేర్లు ఏంటంటే, నంబర్ 1 నోవో రెజ్యూమ్ అంటారు. NOVO నోవో రెజ్యూమ్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సింగిల్ పేజ్ లో ఒక రెజ్యూమ్ అయితే వస్తుంది. అందులో సబ్స్క్రిప్షన్ ఉంటుంది, కానీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడు అడుగుతారు అంటే, ఒక పేజ్ కంటే ఎక్కువ పేజ్ అయినప్పుడు మాత్రమే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. ఫస్ట్ పేజ్ వరకు ఫ్రీగానే అదైతే మీకు రెజ్యూమ్ ని డౌన్లోడ్ చేసుకోగలిగే యాక్సెస్ అయితే మీకైతే ఇస్తుంది. ఓకే, సో నోవో రెజ్యూమ్ లోకి మీరు వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సింగిల్ పేజ్ లో మీ రెజ్యూమ్ అనేది వచ్చేస్తుంది విత్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా. నంబర్ 2, canva.com. ఈ canva.com లో కూడా మీరు వెళ్ళి మీ రెజ్యూమ్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేజ్ లోనే మీ రెజ్యూమ్ ని షార్ట్ అంటే నీట్ గా డిజైన్ చేసుకుంటే ఎవరైతే ఇంటర్వ్యూర్స్ ఉంటారో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా క్లాసిక్ గా మీ రెజ్యూమ్ అయితే చూస్తారు. 2 pages ఉందనుకోండి, ఇలా తిప్పుకుని చూడాలంటే వాళ్ళకు కూడా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం టిప్స్ అయితే చూసుకున్నాము. ఇక నుంచి మనం ఇప్పుడు రెజ్యూమ్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాం కదా, ఈ 2 వెబ్సైట్స్ లో మనం రెజ్యూమ్ డిజైన్ చేసుకున్నాము. నేనైతే నా రెజ్యూమ్ ని నోవో రెజ్యూమ్ లో అయితే నేను డిజైన్ చేసుకున్నా. మీరు కూడా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం నీట్ గా ఒక స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అని వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు పక్కన విండోలో ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను చెప్తుంటాను, మీరు దాన్ని బట్టి మీరైతే రెజ్యూమ్ ని డిజైన్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెజ్యూమ్ డిజైనింగ్ ప్రాసెస్. సో ఈ రెజ్యూమ్ డిజైనింగ్ ప్రాసెస్లో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నోవో రెజ్యూమ్ అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఈ నోవో అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళంగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మీరు సైన్ ఇన్ అయ్యి బిల్డ్ మై రెజ్యూమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీకు క్లిక్ చేయగానే మీకు పక్కన అఫీషియల్ వెబ్సైట్ అయితే దాన్ని ఓపెన్ అవుతుంది. ఇందులో మనము అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా రెజ్యూమ్ని డిజైన్ చేసుకోవడానికి వాళ్ళు వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారు. సో నేనైతే గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఈ గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మేబీ లేటర్ అనే ఆప్షన్ అయితే మీరు కొట్టేసేయండి.
సో ఇప్పుడు రెజ్యూమా సివియా అంటే నేను రెజ్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి చాలా రకాల టెంప్లెట్స్ అయితే కనిపిస్తుంటాయి. నేను కూడా నా రెజ్యూమ్ని వీటి నుంచి నేను తయారు చేసుకుని నేను ఐటీ కంపెనీస్కి సబ్మిట్ చేసిందే. ఓకే, సో ఇందులో మనము ఏ టెంప్లెట్ అయితే డిజైన్ చేసుకుంటామో దాన్ని బట్టి మన స్కిల్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా దాంట్లో సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టెంప్లెట్ ఉంది కదా, అదైతే నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను. ఆ టెంప్లెట్లో మనకి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి నేను ఈ టెంప్లెట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో టెంప్లెట్ అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా చేసుకోవాలని మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ నా ఛానల్ నేమ్ ఆల్రెడీ పడిపోతుంది, ఎందుకంటే నేను నా ఛానల్లో దాంతో లాగిన్ అయ్యాను కాబట్టి, అంటే కన్సర్న్ ఈమెయిల్ తోటి. ఓకే, సో ఇక్కడ మీరు మీ కంట్రీ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత పక్కన అయితే మీకు ఎడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆల్రెడీ నేమ్ అనేది ఉంది కదా, అంటే ఈమెయిల్ ఐడి ఉంది కదా, కింద ఏంటంటే నేను మొబైల్ నెంబర్ పెడుతున్నా, సమ్ 1 2 3 4 5 6 నాకు నచ్చింది పెట్టుకుంటాను. ఓకే, సో మొబైల్ నెంబర్ పెట్టుకున్న తర్వాత కంట్రీ అయితే ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ సిటీ కూడా చూసుకుంటే హైదరాబాద్. మీరు మీ సిటీని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే కింద కూడా అడ్రస్ నేను హైదరాబాద్ అని ఇస్తున్నా, కానీ మీరైతే మీ ఇంటి అడ్రస్ కానీ లేకపోతే మీరు ఉన్నటువంటి హాస్టల్ లొకేషన్స్ కానీ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. మొత్తం అన్ని లెఫ్ట్ సైడ్లో మీకైతే మీరు ఇచ్చిన డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి మీ ప్రొఫైల్ కింద. మళ్ళీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీరు ఒకసారి సేవ్ అయితే దీన్ని కొట్టుకోవచ్చు. ఓకే, సేవ్ కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుంది. మీరు ఫ్రెషర్ కాబట్టి మీ ఫ్రెషర్ డీటెయిల్స్ అవి ఎక్స్ప్లెయిన్ అంటే అందులో మెన్షన్ చేయండి. ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ అని చెప్పి సమ్ ఐటీ ఇంజనీర్ అనో లేకపోతే జావా డెవలపర్ అనో మీకు నచ్చినటువంటి మీరైతే మీ పొజిషన్ డీటెయిల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను కాబట్టి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నేను స్కిల్స్ అని అయితే నేను మెన్షన్ చేస్తాను. ఆ స్కిల్స్లో మీరు ఏంటంటే స్కిల్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ బేస్ అవ్వచ్చు, మీకు నచ్చిన హెడ్డింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. స్కిల్స్ అని మెన్షన్ చేసి నేను కింద ఏంటంటే సమ్ జావా లేకపోతే ఆరకెలో లేకపోతే AWS నేనైతే ఇందులో మెన్షన్ చేస్తాను. ఓకే, సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇందులో జావా స్కిల్ అయితే మెన్షన్ చేస్తాను, జావా సర్టిఫికేషన్ ఏమైనా చేసుంటే కనుక. అండ్ అలాగే కిందకు వస్తే కనుక మీకు ఇక్కడ కంపెనీ నేమ్ అయితే మీరు రిమూవ్ చేసేసేయచ్చు. జావా సర్టిఫికేషన్ పెట్టేసి కింద ఏంటంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే మీరు జావా సర్టిఫికేషన్లో మీరు ఏ సర్టిఫికేషన్ చేశారు జావాలోనే ఇంకేదైనా ఇంటర్నల్గా స్పెసిఫిక్ ఏరియా ఏమైనా ఉందా అది మీరు అక్కడైతే మీరు మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్గనైజేషన్స్ అవన్నీ ఉన్నాయి కదండి, ఆర్గనైజేషన్స్ ప్లేస్లో తీసేసి మీరు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇంకేదన్నా మీరైతే పెట్టుకుని కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరైతే మెన్షన్ చేయొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇలా మీరు డీటెయిల్స్ అయితే ఇందులో మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కాలేజ్ అయితే మీరు మెన్షన్ చేయండి. అండ్ అలాగే కిందకు వచ్చిన తర్వాత డేట్లు అవన్నీ ఉంటాయి కదా, XYZ ఇంజనీరింగ్ కాలేజ్ అని మీరు మెన్షన్ చేసుకుని మీ ఇంజనీరింగ్ కాలేజ్ నేమ్ డేట్లు అవి కింద మెన్షన్ చేసి ప్లస్ బటన్ నొక్కగానే మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అక్కడ మీరు మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నేము అండ్ అలాగే 10th క్లాస్ స్కూల్ నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే అక్కడ మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసిన తర్వాత మీరు దాని తగ్గట్టుగా కిందకు వచ్చిన తర్వాత మీ సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారా, పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, కాలేజ్ డేస్లో ప్రాజెక్ట్ చేస్తే కనుక ప్రాజెక్ట్ ఏంటి దాని డీటెయిల్స్ మెన్షన్ చేయండి, అచీవ్మెంట్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇంట్రెస్ట్ చూసుకుంటే కనుక నాకైతే బ్లాగింగ్ అనేది ఇంట్రెస్ట్ అండ్ అలాగే బైక్ రైడింగ్ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. సో అందుకని నేను ఆ రెండు కూడా మెన్షన్ చేశాను. బైక్ రైడింగ్ ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత మీరు స్కిల్స్ చూసుకోవచ్చు. స్కిల్స్లో మీకు ఏమున్నాయి, జావా లేకపోతే డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీరింగా లేకపోతే ఇంకేదైనా ట్రబుల్ షూటింగ్ థింగ్సా, ఇవన్నీ కూడా మీరైతే మెన్షన్ చేయండి. ఎందుకంటే దాని తగ్గట్టుగానే మీ స్కిల్స్ తగ్గట్టుగానే మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ స్కిల్స్ సెక్షన్లో మీ స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి హెడ్డింగ్స్, బట్ రైట్ సైడ్ స్కిల్స్ సెక్షన్ ఉంది కదండి, ఆ స్కిల్స్ సెక్షన్లో మాత్రం డీటెయిల్డ్గా మీరు లెఫ్ట్ సైడ్ మెన్షన్ చేసిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి డిస్క్రిప్షన్ రాయండి. ట్రబుల్ షూటింగ్ అంటే ఏం ట్రబుల్ షూటింగ్, మీకు ఏమొచ్చు ట్రబుల్ షూటింగ్లో అన్నది ఈ స్కిల్స్ డిస్క్రిప్షన్లో అయితే చాలా డీటెయిల్డ్గా మీరైతే మెన్షన్ చేయండి. వన్స్ ఒకసారి అంతా మెన్షన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ప్రొఫైల్ ఫోటో అనేది కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ ఫోటోలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవ్వచ్చు, కొంచెం డిగ్నిఫైడ్గా దిగిన ఫోటో అయితే మీరు మెన్షన్ చేయండి. ఫస్ట్ పేజ్ అంటే ఒక పేజ్ వరకు వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ ఏమీ అడగరండి, సెకండ్ పేజ్ నుంచి అడుగుతారు కాబట్టి ఒక పేజ్లోనే అంతా రెజ్యూమ్ సెట్ అయ్యేలాగా చాలా నీట్గా డిజైన్ చేసుకోండి. ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే వాటిని రిమూవ్ చేసేయండి. సో వన్స్ ఒకసారి రెజ్యూమ్ని ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత మీకు పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఆ డౌన్లోడ్ మీకు క్లిక్ చేయగానే మీ తాలూకా రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అదైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది.
సో డౌన్లోడ్ అయిపోగానే మీరు దాన్ని ఎక్కడైనా స్టోర్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ దేనికైనా ఎంఎన్సీ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే canva.com. ఇందులో కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఎక్కడ కూడా మీరు ₹1 కూడా పే చేయాల్సిన పని అయితే లేదు. నేను చెప్పేవన్నీ కూడా ఎక్కడ ఒక సింగిల్ రూపీ కూడా పే చేయకుండా మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేలానే ఉంటాయండి. ఇక్కడ నేనైతే సరదాగా ఈ టెంప్లెట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ర్యాండమ్గా. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అండ్ అలాగే మీ ఫోటో, పక్కన మీ స్కిల్స్, కాలేజ్ ఎడ్యుకేషను అండ్ అలాగే ఇంట్రెస్ట్స్, ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే మెన్షన్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఈ ఒక్క టెంప్లెట్, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఇన్ దిస్ canva.com. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ యూస్ఫుల్ వెబ్సైట్ అండి మీ అందరికీ కూడా. సో ఈ టెంప్లెట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ర్యాండమ్ టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకుని పైన డౌన్లోడ్ అయితే మీరు చేసుకోవచ్చు. డౌన్లోడ్లో ప్రో ఆప్షన్ అయితే వద్దండి మనకి, నేను ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీరైతే సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీగానే మీరు రెజ్యూమ్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక ఏ కంపెనీకైనా సరే మీ రెజ్యూమ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే మీ రెజ్యూమ్ని ఏ ఎంఎన్సీ కంపెనీకైనా ఈ విధంగా సింగిల్ పేజ్లో సబ్మిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు కాల్స్ అండ్ అలాగే ఈమెయిల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మీరు మీ ఇంటర్వ్యూ స్కిల్స్ చూపించుకునే దాన్ని బట్టి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వన్స్ ఒకసారి రెజ్యూమ్ అనేది మనకి ఎప్పుడు కూడా ప్రీమియంగా కనిపించింది అనుకోండి, కంపల్సరీ మీకు కాల్స్ అయితే నౌకరీ అవ్వచ్చు, ఎందులో పెట్టినా సరే మీకు ప్రీమియంగా మీ రెజ్యూమ్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తాయి. ఓకే, మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.